వెల్కమ్ బ్యాక్. మకర సంక్రాంతి పురస్కరించుకొని విశాఖలోని వైష్ణవ ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తున్నారు భక్తులు. పండుగ రోజు ఇష్ట దైవాలను దర్శించుకొని సుఖ సంతోషాలతో ఉండాలని ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తున్నారు. తెల్లవారుజాము నుంచే భక్తులు పోటెత్తడంతో విశాఖలోని వైభవ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ అనురాధ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. అనురాధ, దీపిక, ముందుగా హెచ్ఎం టీవీ ప్రేక్షకులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి పండుగని మకర సంక్రాంతి అని పిలుస్తారు. అంటే మకర సంక్రాంతి అని ఎందుకు పిలుస్తారంటే సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు కాబట్టి సంక్రాంతి పండుగను మకర సంక్రాంతిగా పిలుచుకుంటారు. అయితే ఈ రోజు ఇష్ట దైవాల్ని దర్శించుకోవడం, వైష్ణవ ఆలయాల్లో ప్రత్యేకంగా పూజలు చేయడం, అలాగే పితృదేవతల్ని స్మరించుకుంటూ పూజలు చేయడం అనేది ఆనవాయితీగా వస్తుంది. ప్రతి ఇంట్లోని, ప్రతి తెలుగు లోగిళ్లలోని కూడా సంక్రాంతి వైభవం అయితే మాత్రం కనిపిస్తూ ఉంది. విశాఖపట్నంలో కూడా ఆలయాలకి భక్తులంతా కూడా చేరుకొని ముఖ్యంగా వైష్ణవ ఆలయాల్లో ప్రత్యేక పూజలు, అభిషేకాలు ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. అలాగే పితృదేవతల్ని స్మరిస్తూ వాళ్ళు కూడా పూజలు అవి కూడా చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం నేను విశాఖపట్నం ఆర్ఎన్బి దగ్గర ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉన్నాను. ఇక్కడ కొంతమంది భక్తులు కూడా మనతో ఉన్నారు. ఈరోజు సంక్రాంతి పండుగ సందర్భంగా వాళ్ళు ఏం చేసుకుంటున్నారు, సంక్రాంతి పండుగను ఎలా జరుపుకుంటున్నారు అన్నది ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్తే సార్. ముందుగా మీకు మా హెచ్ఎం టీవీ తరపున సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు సంక్రాంతి పండుగని మన తెలుగు వారందరూ కూడా ఎంతో సాంప్రదాయబద్ధంగా అలాగే ఆచార వ్యవహారాలతో చేసుకుంటూ ఉంటారు. మీరు ఎలా జరుపుకుంటారు? థ్యాంక్ యూ మేడం. హెచ్ఎంటీ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. ఈరోజు సూర్యుడు మకర రాశిలో ప్రవేశిస్తాడు కాబట్టి దీన్ని మకర సంక్రాంతిని కూడా అంటారు. ఇదే మనకి పుణ్యకాలం అని కూడా అంటారండి. దక్షిణాయనంలోంచి ఉత్తరాయణంలోకి సూర్యుడు ప్రవేశిస్తాడు కాబట్టి దీన్ని ఉత్తరాయణ కాలంలో మన అందరం కూడా మన పూర్వీకుల దగ్గర నుంచి మన పెద్దల్ని గుర్తు తెచ్చుకొని వాళ్ళకి కొత్త బట్టలు పెట్టి, ఓకేనండి, కొత్త పంటలతోటి దేవుడికి నైవేద్యం ఇచ్చి వైష్ణవ ఆలయంలోని మనం దేవుని దర్శించుకొని భక్తి శ్రద్ధలతో, పిల్లాపాపలతో, సంతోషాలతో, నెక్స్ట్ కొత్త అల్లుళ్ళతో, పిండి వంటలతో హ్యాపీగా జరుపుకుంటాం మనం ఈ సంక్రాంతిని. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఇక్కడ తెలుగు సాంప్రదాయాల ప్రకారం సంక్రాంతి పండుగని అందరూ కూడా ఆచార వ్యవహారాలతో జరుపుకుంటామంటున్నారు. అయితే దీనికి సంబంధించి ఇక్కడ మనం చూడొచ్చు, పితృదేవతల్ని స్మరిస్తూ పెద్దలకి పూజలు చేసి ఆలయాల్లో దాన ధర్మాలు కూడా చేయడం అనేది ఆనవాయితీగా వస్తుంది. అందుకనే దాన ధర్మాలను కూడా ఆలయాలకు వచ్చి ప్రత్యేకంగా వాళ్ళ పెద్దల పేరుతో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ కూడా చేస్తూ ఉంటారు. అయితే ఆలయాలకు కూడా భక్తులు కూడా ఇక్కడికి వచ్చి ప్రత్యేకంగా విశేషంగా పూజా కార్యక్రమాలు చేస్తారు. ఇంకా ఇక్కడ కొంతమంది ఉన్నారు, వారితో కూడా ఒకసారి మాట్లాడదాం. హాయ్ అండి, హ్యాపీ సంక్రాంతి. సంక్రాంతి ఫెస్టివల్ ఎలా జరుపుకున్నారు? అంటే ట్రెడిషనల్గా ఆల్రెడీ మీరు రెడీ అయ్యి వచ్చారు, ఈ గుడికి వచ్చారు, టెంపుల్కి వచ్చారు, ఎలా జరుపుకున్నారు? బాగా జరుపుకున్నారు. ఏం చేశారు? సంక్రాంతి అంతా ఎలా జరుపుకున్నారు? మార్నింగ్ లెగిసాను, నెక్స్ట్ ఫ్రెష్ అప్ అయ్యి అన్నీ రెడీ అయ్యి పూజ అయింది, అంతే రెడీ అయ్యి దేవుడికి దండం పెట్టుకున్నా. మేడం, మీరు ఎలా జరుపుకున్నారంటే జనరల్గా సంక్రాంతి ఫెస్టివల్ అంటేనే మనం మన సొంత ఊర్లకి వెళ్తాం, ఫ్యామిలీతో కలుస్తాం. మనం ఎక్కడంత బిజీ లైఫ్లో ఉన్నా ఈ ఫెస్టివల్ అనేది మస్ట్గా మనం టెంపుల్స్కి కూడా వెళ్ళి, మన ఊర్లో ఉన్న టెంపుల్స్కి, మనం ఊర్లో వెళ్తే కనుక అక్కడికి వెళ్ళి మన ఆనవాయితీ ప్రకారం చిన్నప్పటి నుంచి చూసిన ఆలయాలకు కూడా వెళ్ళి పూజలు చేస్తాం. మీరు ఎలా జరుపుకుంటున్నారు? మేము చాలా బాగా జరుపుకున్నామండి. బికాజ్ మేము అమెరికాలో ఉంటాము. ఆఫ్టర్ 10 years మళ్ళీ సంక్రాంతికి రావడం జరిగింది. అండ్ ట్రెడిషనల్గా ఇలాగ చూడటం చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో సార్ చెప్పండి సార్, అంటే టెంపుల్స్లో మనం పూజలు చేయడంతో పాటు పితృదేవతల్ని స్మరించుకుంటూ సంక్రాంతికి పూజలు చేస్తారు. సంక్రాంతి అంటేనే పెద్ద పండుగగా భావిస్తాం. మరి ఈ సంక్రాంతిని మీరు ఎలా జరుపు? సేమ్ యాజ్ యూజువల్ పితృదేవతల అందరికీ మార్నింగ్ పూజలు చేయించుకొని అండ్ రాత్రంతా వీళ్ళు రంగోలీ వేశారు, పిండి వంటలు చేసుకొని తిన్నారు. మేడం చెప్పండి, సంక్రాంతి పండుగని పిల్ల పాపలతో అందరినీ కూడా కలిసిమెలిసి జరుపుకునే పండుగ. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో చాలా బాగా జరుపుకుంటారు. రైతులు వాళ్ళ పాడి పంటలు ఇంటికి తెచ్చుకొని. మీరు ఎలా జరుపుకున్నారు? మేము చాలా బాగా జరుపుకుంటామండి. మేమైతే మాది 4 ఫ్యామిలీలు ఉన్నాయి. 4 ఫ్యామిలీలు కలిపి అంతా సంక్రాంతి పండుగ ఒక ఇంట్లో జరుపుకుంటాం. ఇప్పుడు కలిసిమెలిసి బంధువులంతా కలుస్తున్నాం. ఆ రోజు ఇంట్లో రంగోలీ అది వేసి బాగా జరుపుకొని పితృదేవతలకి నమస్కారం చేసుకొని పిండి వంటలు వండుకొని ఆ రోజు గారెలు, బూర్లు అవన్నీ వండుకొని మేము సేవిస్తాం, తింటాం, హ్యాపీగా ఉంటాం. ఫ్యామిలీ అంతా కలుస్తాం అని చెప్పి ఒక హ్యాపీనెస్ అయితే ఉంటుంది ఆ రోజు మాకు.
మొత్తానికి చూసుకుంటే కనుక తెలుగు లోగిళ్లలో సంక్రాంతి వైభవం అయితే మాత్రం కనిపిస్తుంది. సంక్రాంతి పండుగని పురస్కరించుకొని మరి ఆలయాలకి భక్తులు వచ్చి వాళ్ళంతా కూడా పూజా కార్యక్రమాలు అయితే నిర్వహించుకుంటూ ఉన్నారు. అలాగే మకర సంక్రాంతి రోజు రైతులు పాడి పంటల్ని ఇంటికి తీసుకొచ్చి మరి పెద్ద పండుగగా గ్రామీణ ప్రాంతాల్లో జరుపుకునే ఈ పండుగని ఎంతో ఆనందోత్సాహాల మధ్య గ్రామీణ వాతావరణంలో జరుపుకుంటారు. ఎందుకంటే భారతదేశం వ్యవసాయ ఆధారిత దేశం. భారతదేశంలో ఖచ్చితంగా సంక్రాంతి పండుగ యొక్క ప్రతి ఆచారం ఆనవాయితీ పక్కన మన వ్యవసాయ ఆధారిత సంబంధిత వ్యవహారాలు ఆచారాలు ఇవన్నీ కూడా ఉంటాయి. అందుకని రైతు పంట ఇంటికి వచ్చినప్పుడు ఆనందంతో ఉంటాడు కాబట్టి ఈ సంక్రాంతిని పెద్ద పండుగగా జరుపుకుంటారు. అలాగే వారసత్వాన్ని ఆకాంక్షిస్తూ కూడా పెద్దలకి పూజలు చేస్తూ పెద్దలకి వాళ్ళంతా కూడా నమస్కరిస్తూ ఈరోజు పితృదేవతల పూజా కార్యక్రమాలు కూడా చేస్తూ ఉంటారు. వారి కోసం వారి ఆశీస్సుల కోసం దాన ధర్మాలని కూడా చేస్తూ ఉంటారు. మొత్తం ఆలయాల్లో కూడా ఈ ప్రక్రియ అయితే మాత్రం ఉత్తరాంధ్ర జిల్లాల్లో అయితే కొనసాగుతూ ఉంటుంది. అలాగే మకర సంక్రాంతి అంటే సూర్యుడు ఈ రోజు నుంచి కూడా రాశి మారుతాడు. అంటే ఈ రోజు నుంచి కూడా వాతావరణంలో మార్పులు వస్తాయి. తేజోవంతమైన వాతావరణం ఉంటుంది. అలాగే వాతావరణంలో ఇప్పటి నుంచి కూడా శీతాకాలపు అవన్నీ కూడా పోయి వైభవంగా ఏదైతే అంటే సూర్యుడి యొక్క ఎక్కువ సూర్యుడి ప్రతీక కాబట్టి సూర్యుడి యొక్క వెలుగులు ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ నుంచి కూడా వేడి వాతావరణం పెరుగుతుంది. కాబట్టి ఇక్కడ చూస్తే కనుక ఇక్కడ నుంచి కూడా రైతులు వాళ్ళ పొలాల్లో ఏవైతే పంటలు పాడి పంటలకు సంబంధించిన పనులు చేసుకుంటారో ఇవన్నీ కూడా ప్రత్యేకమైన వాతావరణ మార్పులు కూడా ఉంటాయి. అందుకనే రాశి మారుతాడు కాబట్టి సూర్యుడిని మకర రాశిలోకి వెళ్తాడు కాబట్టి మకర సంక్రాంతిగా ఈ సంక్రాంతిని అయితే మాత్రం పిలుచుకుంటారు. ఆలయాలకు కూడా వచ్చి ప్రత్యేకమైన పూజా కార్యక్రమాలు అయితే మాత్రం అందరూ కూడా నిర్వహించుకుంటున్నారు. గ్రామీణ ప్రాంతాలతో పాటు పట్టణ ప్రాంతాల్లో కూడా సంక్రాంతి వైభవం తెలుగు లోగిళ్లలో అయితే మాత్రం ఖచ్చితంగా కనిపిస్తుందనే చెప్పాలి. మరి ముఖ్యంగా ఈరోజు ఇష్ట దైవాల్ని దర్శించుకోవడం, గ్రామ దేవతల్ని వాళ్ళంతా కూడా వెళ్ళి ప్రత్యేకంగా పూజలు చేయడం, దర్శించుకోవడం, అలాగే తిరునాళ్ళు అంటారు కొన్ని చోట్ల అయితే మాత్రం వాళ్ళందరూ కూడా గ్రామ దేవతల ఉత్సవాలను కూడా నిర్వహించుకుంటూ ఉంటారు. ఈ పండుగని సంక్రాంతి పండుగని ఇటు పితృదేవతల్ని స్మరిస్తూ అటు ఇష్టదైవ దర్శనాలు చేసుకుంటూ ప్రజలందరూ కూడా అంగరంగ వైభవంగా సంక్రాంతి పండుగను అయితే మాత్రం జరుపుకుంటున్నారు. ఆలయాల్లో కూడా ప్రత్యేకంగా వైష్ణవ ఆలయాల్లో ముఖ్యంగా ధనుర్మాసం శ్రీ మహావిష్ణువుని కొలిచే మాసం కాబట్టి ఆలయాల్లో ఈ ధనుర్మాసం అంతా కూడా నెల రోజులు ప్రత్యేకమైన పూజలు చేస్తారు. ఈ రోజు నుంచి కూడా ఈ ధనుర్మాస ఉత్సవాలను కూడా ముగింపు ఉత్సవాలుగా కూడా పూజా కార్యక్రమాలు జరుగుతాయి. గోదా రంగనాథ స్వాముల కళ్యాణంతో ఈ ధనుర్మాస ఉత్సవాల్ని కూడా ముగించేస్తారు. ఈ రోజు సంక్రాంతి తర్వాత రేపు కనుమకి పశువులకి పూజ చేసి కనుమ పండుగ రోజు కూడా ప్రత్యేకంగా పూజలు చేస్తారు. ఇక్కడ ఆలయ అర్చకులు కూడా మనతో ఉన్నారు. ఒకసారి మకర సంక్రాంతి యొక్క విశిష్టత ఏంటి అన్నది తెలుసుకుందాం. స్వామి, మకర సంక్రాంతి అని ఎందుకంటారు? సూర్యుడు రాశి మారే సమయం, ఉత్తరాకాలం అలాగే పుణ్యకాలం అంటారు. ఓం నమో వెంకటేశాయ. ముందుగా మన సమూహ సభ్యులందరికీ కూడా మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇవాళ స్వామివారి మనకి ఉండేటువంటి కాలచక్రాన్ని అనుసరించి సూర్య భగవానుడు ఒక్కొక్క రాశిలో ఒక్కొక్క నెల కాలం ఉంటాడు. అలా ఉండేటువంటి సూర్యనారాయణమూర్తి గత నెల 16వ తేదీ డిసెంబర్ 16వ తేదీన ధనుస్సు రాశిలో ప్రవేశించి ఈ నెల రోజులు కూడా ధనుర్మాసం అనేటువంటి ప్రత్యేక పూజలన్నీ కూడా మన విష్ణాలయాల్లో చేసుకున్నాం. ఇవాళ నుంచి భగవానుడు అయినటువంటి సూర్యనారాయణమూర్తి సవితృమండలాంతర్వర్తి అయినటువంటి శ్రీమన్నారాయణుడు మకర రాశిలో ప్రవేశిస్తాడు. ఈ మకర రాశిలో ప్రవేశించేటువంటి ఈ పర్వదినాన్ని పురస్కరించుకొని ఉత్తరాయణ పుణ్యకాలం అని మకర సంక్రాంతి అని పిలుస్తారు. ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలో సమస్తమైనటువంటి దేవతలు కూడా మనుష్యులందరినీ కూడా ఆశీర్వదించడానికి ఊర్ధ్వలోకాల్లోంచి కిందకి వచ్చి సూర్యనారాయణమూర్తి స్వరూపంలో అందరినీ కూడా అనుగ్రహించడానికి వస్తారు. అటువంటి పర్వదినంలో విశేషంగా దేవతార్చన చేయడం, అలాగే ఇష్టదేవత ప్రార్థన చేయడం, పితృదేవతలను ఉద్దేశించి దాన ధర్మాలు చేయడం ఎంతో శ్రేయోదాయకమైనటువంటిది, శుభప్రదమైనటువంటిది. అటువంటి పర్వదినంలో భక్తులందరూ కూడా స్వామివారి అనుగ్రహంతో సమస్తమైనటువంటి శుభములు పొంది ఆయురారోగ్య ఐశ్వర్యములతో ఉండుగా కానీ స్వామివారిని ప్రార్థన చేస్తూ ఇవాటి రోజున భగవానుడి సూర్యనారాయణమూర్తిని ఆరాధన చేయడం, అలాగే గంగిరెద్దులని, హరిదాసులని వీరందరినీ కూడా చక్కగా అలంకరించి ఆదరించడం, వారందరినీ కూడా ఆరాధన చేయడం. రేపటి రోజున కనుమ పండుగ సందర్భంగా ఈ భోగి సంక్రాంతి 2 రోజులు కూడా మన మనుష్యులందరికీ కూడా విశేషంగా నూతన వస్త్రాలు, పిండి వంటలతో మనం పండుగ చేసుకుంటే రేపటి రోజున మనందరికీ కూడా ఇళ్లల్లో ఉండేటువంటి పశు సంపద, మనకి పశు సంపద ఎంత ఉంటే అంత గొప్ప దేశంగా పరిగణించబడుతుంది మన దేశం. అందుకని ఎక్కడైతే పశు సంపద బాగా ఉంటుందో ఆ పశు సంపద ఉండేటువంటి దేశం సుభిక్షంగా ఉంటుంది అని మనకి వేదములు పురాణముల ద్వారా తెలుస్తున్నది కనుక రేపటి రోజున ఆ కనుమ పండుగ సందర్భంగా అన్ని దేవాలయాల్లో
ఇళ్లల్లో ఉండేటువంటి పశువులకి అంటే ఆవులు ఎడ్లకి చక్కగా అలంకరించి వాటిని కూడా చక్కగా పూజించి వాటి ఆశీస్సులు కూడా పొందవలసిందిగా మనందరికీ కూడా తెలియజేస్తూ మరొకసారి మీ అందరికీ కూడా భోగి సంక్రాంతి కనుమ పండుగ శుభాకాంక్షలు. ఇది ఇక్కడ మొత్తానికి సంక్రాంతి వైభవం 3 రోజుల పాటు పెద్ద పండుగగా మనం ఈ రోజు సంక్రాంతిని జరుపుకుంటున్నాం. రేపు పశు సంపద వృద్ధిని కాంక్షిస్తూ పశువులకి కనుమ పండుగను కూడా జరుపుకుంటారు. మొత్తానికి ఈ 3 రోజులు కూడా ఇష్ట దైవాల్ని పితృదేవతల్ని స్మరించుకుంటూ తెలుగు లోగిళ్లలో అత్యంత వైభవంగా మరి మన ఆచార వ్యవహారాలు సంస్కృతి సాంప్రదాయాల్ని కాపాడుతూ సంక్రాంతి పండుగ వైభవం అయితే మాత్రం ప్రజలందరూ చాటి చెప్తున్నారు. మరొకసారి HMTV ప్రేక్షకులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. రైట్ అనురాధ, థ్యాంక్ యూ.